బతుకమ్మ పండుగ పెద్ద బతుకమ్మ రకరకాల పూలతో తంగేడు గునుగు పూలతో పేర్చి దానిని పసుపుతో గౌరిని చేసి దానిని పూజిస్తాము. వరంగల్లో గత 8 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు 9వ రోజు నాడు మహిళలు, యువతులు, చిన్నపిల్లలు అందరూ కలిసి బతుకమ్మ పాటలతో తెలంగాణ సంస్కృతి నడుమ సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకొని పూజలు చేసి నిమజ్జనం చేశారు. రాజేష్ ఏది షో కరీంబాద్ ఉర్సుబొడ్రాయి నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ వరంగల్లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. వరంగల్ పండుగకి కేసీఆర్ గారు 10 రోజులు హాలిడేస్ కూడా ఇచ్చారు. దానివల్ల 10 రోజులు మేము ఇక్కడ ఘనంగా ఆడుకోవడము, రోజుకో ఒక గుడికి వెళ్ళి జరుపుకోవడము జరుగుతుంది. మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటి సంప్రదాయాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ మర్చిపోతున్న సంప్రదాయాలు కూడా కేసీఆర్ రావడం వల్ల జరుగుతుంది. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకో. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. హెల్త్ సూపర్వైజర్గా చేస్తాను. ఈ కేసీఆర్ వచ్చిన సంది మనము ఘనంగా పండుగ జరుపుకుంటున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 9 రోజులు ప్రత్యేకంగా ఆటలు ఇంటి ముందు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నా తరపున. తెలంగాణ రావడంతో మా బతుకమ్మ ఈ వరంగల్ జిల్లాలో చాలా బాగా జరుపుకుంటున్నాము. మాకు ఈ బతుకమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ వరంగల్ అంటే మాది అత్త వాళ్ళది మిర్యాలగూడ, కానీ ఇక్కడ దాకా వచ్చి బతుకమ్మ ఆడడానికి వచ్చాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద పండుగ కాబట్టి మనకు అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పండుగ అయింది కాబట్టి చేసుకుంటున్నాం అందరం బాగా. మన ఎమ్మెల్యే గౌరవనీయులు నన్నపల్లి నరేంద్ర గారు, అదేవిధంగా మాజీ ఎంపీ శ్రీమతి గుండు సుధారాణి గారు ఇక్కడికి వచ్చేటప్పుడు మనందరికీ సద్దుల బతుకమ్మ గురించి మీ అందరి శుభాకాంక్షలు. నరేంద్ర గారు, మన మాజీ ఎంపీ గుండు సుధారాణి గారు, ఇప్పుడు మాజీ ఎంపీ గుండు సుధారాణి గారిని ప్రతి సంవత్సరం కూడా పద్మానగర్ వెనుక ప్రాంతంలో, ఎనిమాంల ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కాశీబుగ్గ వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ మా అక్కడ ఒకసారి జై తెలంగాణ గట్టిగా నాలి. జై తెలంగాణ. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా కాశీబుగ్గ పద్మానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బతుకమ్మ సంబరాలకు కార్పొరేటర్ వైఎస్ స్వామి గారికి, వారి బృందంకు, అదేవిధంగా పెద్దలు సోదరమణి మాజీ పార్లమెంట్ సభ్యులు గుండు సుధారాణి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సద్దుల బతుకమ్మ సందర్భంగా మీ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతకుముందు ఇక నిజామాబాద్ బస్టాండ్ వద్ద తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నాయకులు ధర్నాన్ని నిర్వహిస్తున్న వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫస్ట్ నుంచి తీసిన వీడియో పంపి నాకు సామి ఫస్ట్ నుంచి నువ్వు వీడియో తీసింది మొత్తం పంపియు. కేంద్రం నుండి వైఖరి, కేంద్రం నుండి వైఖరి. కేసీఆర్ 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 ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. నశించాలి 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 నశించాలి
ఆర్టీసీ పట్ల కేసీఆర్ బండి వైఖరి, ఆర్టీసీ పట్ల కేసీఆర్ వైఖరి, ఆర్టీసీ పట్ల కేసీఆర్ వైఖరి, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, కేసీఆర్ బండి వైఖరి, కేసీఆర్ బండి వైఖరి, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. కార్మికుల సమస్యను పరిష్కరించండి. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేటు కండక్టర్ డ్రైవర్ కోసం భర్తీ చేయడానికి వచ్చిన యువతీ యువకులు తమకు అర్హత బట్టి తీసుకోవడం లేదని, సంబంధిత అధికారులు రాజకీయ అండదండలు డబ్బులు ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం అర్హులైన వారిని మాత్రమే తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. 3 సంవత్సరాలు చేసిన ప్రైవేట్ బస్సులో అయినా కానీ తీసుకుంటలేదు. నా పేరు మాదాయప్ప నా పేరు సంగం. గత 5 రోజుల నుంచి కండక్టర్ పోస్ట్ చేద్దామని వస్తే టెంపరవరీ వీళ్ళు 5 రోజుల నుంచి మస్కుల 2 గంటల నుంచి రోజు మస్కుల 2-3 గంటల నుంచి ఇవ్వలేటికి 5వ రోజు నడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా రీసెంట్లీ ఇప్పుడు వచ్చిన అయినా కూడా నాకన్నా 5 రోజులు బ్యాక్ సైడ్ ఇప్పుడు 1 అవర్ కింద వచ్చిన 10 మందికి కూడా వరంగల్, హైదరాబాద్, మెదక్ ఇట్లా పంపడం జరిగింది. కాబట్టి చాలా ఇది నిర్లక్ష్యమైన పని. 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటా డ్యూటీలు ఇస్తారు. మీరు చూసారా 1000 రూపాయలు అడిగినప్పుడు? బయట టాక్ అంటే మీరైతే చూడలే కదా. కాబట్టి ఎంత ఇది చేసినా కూడా అంత ఇది ఉన్నది. సర్టిఫికేట్స్ ఇచ్చి కండక్టర్గా చదువుతామని అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చేసిన నేను నాందేడ్ నిజామాబాద్ చేసిన ఇట్లానే చేసిన. మబ్బును వచ్చిన 3 రోజులు ఆ మబ్బును వచ్చినా లేదు. ఎవరో రికమెండేషన్లో ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసుకుంటూ వాళ్ళకి చేస్తున్నారు. లోపల ఏదో నడుస్తుంది, లోపల ఏదో నడుస్తుంది. వాళ్ళ రికమెండేషన్లో వాళ్ళు ఇస్తున్నారు. మబ్బును వస్తున్నాం మళ్ళీ పోతున్నాం, రేపు రా అంటున్నారు. మబ్బులు వస్తున్నాం పోతున్నాం, మళ్ళీ రేపు రా అంటున్నారు. మా సర్టిఫికేట్ మాకు ఇచ్చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఆ సర్టిఫికేట్ చేయడానికి కూడా ఒక 12-1 గంటలకు రావాలన్నట. అప్పటి వరకు మాకు ఫుడ్ ఎవరు పెట్టాడు? 5 రోజులైంది. నేను వచ్చి 3 రోజులే. ఇప్పటివరకు 30 బస్సులు మళ్ళీ ప్రైవేట్ బస్సులు 35 నడుస్తున్నాయి. 30 నిన్న 38 బస్సులు పంపించాను. మొత్తం మన అన్నీ కూడా మెదక్ రూట్లు, తర్వాత నిజామాబాద్, బాన్స్వాడ, పోతంగల్, నాందేడ్, తర్వాత హైదరాబాద్ రూట్లో వరంగల్ కూడా పంపించాము. ముఖ్యంగా లోకల్ కవర్ చేస్తూ తర్వాత లోకల్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కదులుకి ఒకటి స్టార్ట్ చేసాం, కదులుకి విలేజ్. తర్వాత మిగతా వాటిని కూడా చూసి ట్రాఫిక్ ఉంటే వాళ్ళ కనుక అడిగితే పంపిస్తాం, వాళ్ళ కూడా పంపిస్తాం. సుద్దులంతాడా నిలిసి ఇంతకు ముందు అప్లై చేసిన దాని అది లంచాల వల్ల అది జాబ్ రాలేదు మాకు. ఎంతో సీనియారిటీ సార్ మా లైసెన్స్ చూడండి మీరు. 2-3 సార్లు రెన్యువల్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఒక 5 రోజులు ఉంది ఇక్కడ వస్తున్నా వెళ్ళిపోతున్నా, కానీ లోనికి రాని డ్రైవర్గా చేద్దామని. కానీ ఎవరెవరో అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ ఇంత సీనియారిటీ ఉండగా కూడా మమ్మల్ని తీసుకుంటలేరు సార్. ఇక కరీంనగర్ జిల్లా జమాతే ఇస్లాం హింద్ కరీంనగర్ శాఖ వారు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల నివాసం కోసం జాఫ్రీ మసీద్ 2వ అంతస్తుపై అన్ని సదుపాయాలు సమకూర్చారు. గతంలో వచ్చిన అభ్యర్థులు ఎనలేని కష్టాలను భరించారు. స్థలం లేక రోడ్లపై బస్ స్టాండ్లలో బస చేశారు. మరి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే జమాతే ఇస్లామీ కరీంనగర్ శాఖ వారు ఎలాంటి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారి కోసం కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు.
పేరు సార్? నా పేరు మొహమ్మద్ మొయిద్ హామీద్. మొహమ్మద్ మొయిద్ హామీద్. సార్ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇప్పటి వరకు 70 మంది వరకు వచ్చారు. ముందుగా నేను జమాత్ ఇస్లామీ సభ్యుని. జమాత్ ఇస్లామీ మా నగర అధ్యక్షులు మళ్ళీ అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కరీంనగర్లో జరుగుతుంది. ఇంతకుముందు జరిగినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రజలు యువకులు వచ్చారు. వారికి నివాసములు కానీ ఈ లాడ్జ్లు దొరకక ఆర్థికంగా కానీ ఏదో రకంగా కానీ రోడ్లపై పార్కులపై లేకపోతే బస్టాండ్ లోపల బస చేశారు. ఆ పరిస్థితి మళ్ళీ నెలకొల్పకుండా జాఫ్రీ మస్జిద్ కరీంనగర్ లోపల రాజీవ్ చౌక్ దగ్గర ఇక్కడ 2వ అంతస్తుపై వారికి నివాసం ఉండడానికి అన్ని వసతులతో మేము ఇక్కడ సమకూర్చాము. ఏంటంటే వాళ్ళకు మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం మంచిగా ఉండి వాళ్ళు తన ఇంటర్వ్యూ లోపల నెగ్గి వాళ్ళకు ఉద్యోగం సాధించాలి అనే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మంచి సహాయం చేయాలి ఒకటి ఇది మా ఒక ఉద్దేశంతో ఇక్కడ వసతులను సమకూర్చాము. ఇన్షాల్లా వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు సమకూర్చడానికి వాళ్ళ సెల్ ఫోన్ ఛార్జీలకు కానీ లేకపోతే ఉదయం కూడా వాళ్ళకి కొంచెం అల్పాహారం కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ఇవాళనే ఈరోజు మొదటి రోజు ఉంది. రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తాము. మళ్ళీ మంచి నీటి కొరకు కానీ వాళ్ళకు ఉండడానికి కాలకృత్యాలకు తీయడానికి కానీ మళ్ళీ ప్రతి శుభ్రత లోపల కానీ ప్రతి దాని లోపల వాళ్ళకు అన్ని వసతులు కల్పించి వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం రావాలి. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎదగాలి. మన తోటి సోదరులు అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశంతో జమాత్ ఇస్లామీ నిర్ణయం తీసుకున్నది. మళ్ళీ భవిష్యత్తు లోపల కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మానవ ప్రతి కార్యక్రమం చేయడానికి ముందు ఉండాలని చేస్తున్నాము. అలా మా కృషిని ఫలితాన్ని స్వీకరించి మాకు కూడా తగిన ప్రతిఫలం ఇవ్వాలని. ఇక ఆర్టీసీ కేసీఆర్ సొత్తు కాదు, సమ్మె చేసే హక్కు కార్మికులకు ఉంది అని గత 3 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి టాక్సీ బిల్లును డీజిల్ బిల్లు మినహాయించాలని, ఆర్టీసీకే 700 కోట్ల అప్పు ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే విధిలోకి తీసుకోవాలని, లేని పక్షంలో వీరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్. అదేవిధంగా దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, అదేవిధంగా కండక్టర్లు, అలా పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కలిసి మరి గత 5.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి విన్నవించి మరి మా సమస్యలు పరిష్కరించుండి, మీరు ఆ రోజు ఉద్యమ సమయంలో ఏదైతే చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఈరోజు మీరే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మా కోరికలు నెరవేర్చాలని చెప్పి గత 5.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి చాలా సందర్భాలల్లో మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మొన్నటిదాకా ఇంకా ఇప్పటిదాకా కూడా అదే సంఘం ఉందనుకుంటా. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కనుసన్నుల్లో పనిచేసేటువంటి సంఘమే 2 సార్లు ఇది కూడా క్లియర్గా చెప్పిండు. మేము గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు అయినా పార్టీకి మేము ఒక కార్యకర్తల లెక్క పనిచేసినాం. మా కార్మికులు మేము కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని నమ్మి అన్ని విధాలుగా కూడా మా భవిష్యత్తు బాగుపడుతుంది, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి మేము అందరం కూడా సమైక్యాంధ్రుల పరిపాలనలో మేము మా బతుకంతా కూడా రోడ్డు మీదనే గడిచింది. మా బతుకంతా కూడా 30 సంవత్సరాలు కనీసం మేము రిటైర్డ్ అయినాడు మేము కనీసం మళ్ళీ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో ఆ రోజు ఉండే. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బాగుపడతాయని చెప్పి మేము కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి మరి ప్రభుత్వానికి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చేసే ప్రతి ఉద్యమంలో వారు ఎక్కడ అడిగితే వారి అడుగులో మేము అడిగేసి ఆ రోజు మరి ముందుకు తీసుకుపోయామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇది ధనిక రాష్ట్రం. ఈ దేశంలోనే గుజరాత్ రాష్ట్రం కన్నా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి 2వ రాష్ట్రం. దేశంలో 29 రాష్ట్రాలలో కొత్త ఏర్పడ్డ 29వ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం తర్వాత ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇవాళ అట్టడుగు స్థాయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మరి అక్కడ కొత్తగా అయినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. మరి ఇవాళ నువ్వే చెప్తా ఉన్నావు, నా సొంత తమ్ముడు జగన్, మా పాలయనే, మా ఇంట్లో పుట్టిండు జగన్ అన్న విధంగా నువ్వు ఈ సందర్భాల్లో మాట్లాడినావు. నువ్వు అక్కడ తినొచ్చినావు, ఆయన ఇక్కడ 2 సార్లు బిర్యానీ తినిపోయాడు మీ ఇంటికి వచ్చి. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తిన్మర్ మల్లన్న ప్రచారాన్ని అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్న మల్లన్న ప్రచార కార్యకర్తలు. ఇక కరీంనగర్ పట్టణంలో ఘనంగా ముగిసిన బతుకమ్మ సంబరాలు. పిల్లలు, యువతులు, మహిళలు రంగురంగుల వస్త్రధారణతో, కోలాటాలు, ఆటపాటలతో సద్దుల బతుకమ్మని జరుపుకున్నారు. కమాన్ నగర్, భగత్ నగర్, శాస్త్రి రోడ్, ప్రకాశం గంజ్, టవర్ సర్కిల్, లక్ష్మీనగర్ నుంచి మానకొండూరు చెరువు వద్ద వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి బతుకమ్మను నిమజ్జనం చేశారు. అనంతరం ఆడపడుచులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము విఎస్ టవర్స్ శాస్త్రి రోడ్ నుంచి మాట్లాడుతున్నాము. విఎస్ టవర్స్లో 9 రోజులు సద్దుల బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు చాలా ఘనంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసికట్టుగా ఉండి ఇదొక మంచి అవకాశము మాకందరికీ రోజు కలుసుకోవడానికి. ఎవరి పనులలో వాళ్ళు ఎవ్రీడే మేము బిజీగా ఉంటాము, కానీ ఈ అకేషన్ వల్ల మేమందరం కలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది మాకు. సో ప్రతిరోజు ఈవినింగ్ 6 కాగానే మాకందరికీ అదొక మంచి ఈవెంట్ లాగా ఉంటుంది కలుసుకోవడానికి. అందరం కలిసి మినిమం 1 అవర్ ఆడుకుంటాము. కొంచెం సేపు చప్పట్లు ఆడతాము, కొంచెం సేపు కోలాటం ఆడతాము. ప్రతిరోజు అందరం డిఫరెంట్ నైవేద్యాలు తీసుకొని వస్తాము. దాండియా ఆడతాము, కోలాటం ఆడతాము, అన్నీ ఆడుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఇదొక మంచి ఈవెంట్, మంచి అవకాశం మాకందరికీ కలుసుకోవడానికి. ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక రాజన్న సిరిసిల్లలో టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడి వారికి మద్దతు ప్రకటించిన జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్. కార్మికుల సమ్మె న్యాయమైనదని, గతంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఎందుకు మనం బాగా చేయాలి అంటే ప్రజలల్లో మన మీద వ్యతిరేకత తీసుకురావాలి. ప్రజలలో వ్యతిరేకత తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా వింటారు. ఉద్యోగస్తుల్ని ఏ విధంగానైనా నేను మార్చచ్చు, మౌల్డ్ చేయొచ్చు అని అనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మనకు కనబడతా ఉంది. సద్దుల బతుకమ్మ సాక్షిగా మనమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఏదైనా దసరా కార్యక్రమం, దీపావళి కార్యక్రమం ఉంటుంది అన్నట్టుగా బతుకమ్మ సాక్షిగా మనకు అనౌన్స్మెంట్ ఉంటుందని మీరందరూ అనుకున్నారు. కానీ బతుకమ్మ సాక్షిగా
బతుకు ఆగమయ్యేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీరు పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా మనకు ఇది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీతో పాటు 42 రోజుల సమ్మె చేసినటువంటి సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. ఇప్పుడు కూడా మీతో మొదలైంది, అందరినీ కలుపుకొని పోవాలి. ఇక్కడనే ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉన్నారు, రాజకీయ పక్షాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయి మనము ఒక భారీ స్థాయిలో ఒక ఉద్యమం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమానికి మీరే నాంది, మీరు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు పోతారని ఆశిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కానీ తర్వాత ప్రజాపక్షాలు కానీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మీ వెంబడి ఎప్పుడు ఉంటాయి. ముందుండడమా వెనుకుండడమా కాకుండా మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే పెండౌన్ చేస్తాం. ఏదంటే మీరు రూపొందించేటువంటి కార్యాచరణలో మేము కూడా భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక సంగాల రిజర్వాయర్లోని పర్యాటక కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బోటింగ్ ట్రైలర్ రౌండ్లు ప్రయాణం చేశారు. గద్వాల పట్టణ ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోటింగ్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీలు, జడ్పీలు, అలాగే గద్వాల మండలం తెరాస పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైట్ బాబు అన్నట్టు పోవాలన్న కొద్దిగా బాబు వెయిట్ ఎక్కువ అవుతుంది ఇట్లా. అరే చెట్టు అరే పడుకోపో దర్శన్ కదీర్ చేతులు పండి మీరు చేతులు పండి చేతులు పండి ఇక్కడ తీస్తున్నాం రా. ఇక తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల అరెస్టుకు నిరసనగా నిర్మల్ జిల్లా భైంసా డిపో ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేఎస్ఈఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. అదేవిధంగా కార్మికులకు మద్దతు తెలిపిన నిర్మల్ జిల్లాలోని పలు ప్రజా సంఘాలు. స్పందించని మంత్రులు, స్పందించని మంత్రులు, స్పందించని ఎమ్మెల్యేలు, స్పందించని ఎమ్మెల్యేలు, స్పందించని మంత్రి. మీడియా సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 2-3 రోజులు అన్ని సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం మన బైసా స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది. అవన్నీ సంఘాలకు తెలియజేయబడుతుంది. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విన్నపము, రిక్వెస్ట్, హెచ్చరిక. దయచేసి సీఎంగా తెలంగాణలోని ఎందరో బిడ్డల ఆత్మ బలిదానాలతో వచ్చిన సీఎం గారు దయచేసి గమనించండి. ఎందరో ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ, అలాంటి తెలంగాణ, బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా, ఏమీ లేని రాష్ట్రంగా సూచిస్తూ ఆర్టీసీ నష్టాలు అంటున్నావు, ప్రభుత్వ ఉద్యోగుల్ని హేళనగా మాట్లాడుతున్నావు, కుక్కలు అంటున్నావు, తోకలు అంటున్నావు. కుక్కలు తోకలు అవన్నీ కూడా కుక్కలు తరిమినట్టుగా ఎవరైతే ప్రజలకు, ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, కార్మిక సంస్థలకు, ఉద్యోగులకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే సీఎంలు మీరు వాడిన భాషలో మీ కుక్కలాగే కుక్కను తరిమి కొడతారు పదవుల నుంచి. దయచేసి మంత్రులు, సీఎం గారితో ఉన్న మంత్రులు గారు, దయచేసి సీఎంతో ఉన్న మంత్రులందరూ నోర్లు విప్పండి. మీకు ఓట్లేసి గెలిపించిన జనాలు ఊరికనే గెలిపించలేదండి. సీఎంకు తల ఊపడానికి కాదండి, రోబోలాగా ఉండడానికి కాదు. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు తక్షణమే కదలండి. మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి, అతని దుర్బుద్ధి, ప్రైవేటీకరించడము ప్లస్ సొంత ఆస్తుల్లాగా ఇష్టారాజ్యంగా ఒక సీఎం లాగా మాట్లాడకుండా కార్మికులు ఏలాగా మాట్లాడుతున్నారు.
ఇక కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గ్రామ సచివాలయంలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులు జాయినింగ్ అయ్యారు. హరివరం గ్రామంలో ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్గా శ్రావణి, ఏఎన్ఎంగా భాగ్య రతనమ్మ మరియు ఇంజూర్ పంచాయతీ సెక్రటరీగా రామిరెడ్డి, ఏఎన్ఎంగా చౌడేశ్వరి, మయాలూరు ఏఏఓగా సుమలత నియమితులయ్యారు. అమ్మాయిని కొద్దిగా ముందరకు రాను నువ్వు సేలేనా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీలో ప్రైవేటు కండక్టర్ డ్రైవర్ల భర్తీ, రాజకీయ అండదండలు డబ్బులు ఇచ్చిన వారినే తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన యువకులు. ఆర్టీసీ కేసీఆర్ సొత్తు కాదు, సమ్మె చేసే హక్కు కార్మికులకు ఉంది. సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంఘీభావం. పర్యాటక కేంద్రంగా మారనున్న సంఘాల రిజర్వాయర్, బోటింగ్ ట్రైలర్ రౌండ్ లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మరోసారి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.